నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం వివాహ బంధాలు అనే కథలోని 6వ భాగాన్ని విందామా. మిగిలిన 5 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా వినకుంటే వినేయండి. ఇక కథలోకి వెళదాం. ఆ తర్వాత ఆయన చిరాకు, కోపం, అసహనం అన్నీ మామూలే. ఏదో చెబుతూ దేనిలోకో వెళ్ళిపోయాను డాక్టర్. ఎంతవరకు చెప్పాను? శారద ఆయాసంగా ఆగింది. విజయ వాచి చూసుకుంది. టూకీగా చెప్తాను డాక్టర్. ఎంతో చెప్పచ్చు. మహాభారతం అవుతుంది. అన్ని గొడవలు చెబితే మా కాపురం మొదటి రోజు గురించి చెప్పాను కదా. ఆయన స్వభావం కొంత అర్థమయ్యింది. ఇంకా ఆయనతో వాదించి గెలవలేను. ఆయనన్న దానికి తలూపడం తప్ప గత్యంతరం లేదని అర్థమయ్యి దానికి అనుగుణంగానే నడవసాగాను. సామాను కొందాం రమ్మంటే నాకు ఆఫీస్ ఉంది, నువ్వు వెళ్ళి కొనుక్కో, నీ కట్నం డబ్బు ఇచ్చారుగా మీ వాళ్ళు అన్నారు. కొత్త ఊరు, కొత్త చోటు, తిని ఎలా వెళ్ళను? అయినా మా ఇంటికి కావలసినవి కొత్త సంసారానికి ఇద్దరం వెళ్ళి ముచ్చటగా ఏది తెచ్చుకోవాలనిపించినా ఆయనకి నచ్చ చెప్పలేనని తలాడించాను. ఇంటికి కావలసినవి ముఖ్యమైనవి చవక రకంలో తేలిపోయే ఇండాలియం గిన్నెలు, స్టీలు కంచాలు 2, వంట పాత్రలు 4 ముఖ్య అవసరానికి కొనేసరికి 600 అయ్యింది. కొద్దిగా బియ్యం దినుసులు, ఓ జనతా స్టవ్, మరో బాల్చి వగైరాలన్నీ కొన్నాను. మరో 200 అయ్యింది. బొత్తిగా మడత మంచం ఎలాగని ఓ నవారు మంచానికి ఆర్డర్ ఇచ్చాను. నవారుతో కలిసి 125 అయ్యింది. మిగిలిన 75తో ఓ చవక రకం బట్టల స్టాండు, 2 పీటల చవక రకం టేబుల్కి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. అన్నీ కొంటుంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి వేలు కట్నాలు పోసే బదులు కాపురానికి వచ్చిన వస్తువులు 4 కొని ఇస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఇంట్లో వస్తువులు నీటుగా సర్ది సాయంత్రం ఆయన వచ్చేసరికి వేడిగా ఉప్మా చేసి, కాఫీ చేసి, వంట కూడా చేసి పూర్తిగా ముస్తాబై ఉన్నాను. ఏర్పాట్లు చూసి ఆయన ప్రసన్నులైనట్టు కనిపించింది. కానీ మెచ్చుకోవడం పద తక్కువ అన్నట్టు ఉప్మా తింటూ ఎంత ఖర్చు అయింది, ఏం కొన్నావు అన్నారు. ఆ మాత్రం అడిగినందుకే సంతోషంగా నేను చేసిందంతా చెప్పాను. అంత ఖర్చు అయిందన్నమాట. ఇదంతా మీ వాళ్ళ ఖర్చు, అనవసరంగా నా నెత్తిన రుద్దావు అన్నాడు. ఆ మాటతో మళ్ళీ ఆ ప్రసక్తి తేగానే నా ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది. అయినా ఏమంటే తప్పునని ఊరుకున్నాను. ఆయనకి 800 జీతం, ఇంటి అద్దె 200 పోను, భార్యాభర్తలం 5, ఇద్దరం 600తో స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు. 100-200 పొదుపుగా వాడుకుంటే మిగుల్చుకొని ఇంటికి కావలసినవి ఒక్కొక్కటి చేకూర్చుకోవచ్చు. ఆ మాత్రం సంపాదన ఉండి ప్రతిదానికి అత్తవారు ఇది ఇవ్వలేదని అది ఇవ్వలేదని సాధించే ఆయన మనస్తత్వం నాకు ఎంతో అసహ్యం కనిపించింది. స్వశక్తితో తన డబ్బుతో తన సంసారానికి 4 అమర్చుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుంది. మరొకరు ఇచ్చిన దానితో పబ్బం గడుపుకోవాలని ఆయన ఉద్దేశాన్ని చూసి వళ్ళు మండేది. చదువు ఉండి సంస్కారం లేని ఆయన ప్రవర్తనని క్షమించలేకపోయేదాన్ని. ఆయన మనస్తత్వమే అసలు విచిత్రంగా ఉండేది. ఎప్పుడూ సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మొహాన నవ్వే ఉండదు. మనసారా నవ్వుతూ మాట్లాడడం తప్పన్నట్టు నలుగురిలో నవ్వినా బలవంతంగా నవ్వినట్టే ఉండేది. షార్ట్ టెంపర్ సరే. ఏ చిన్న మాటన్నా ముక్కు మీద ఉంటుంది కోపం. తన మాట తప్ప మరొకరి మాట వినడం అన్నది చిన్నతనంగా భావిస్తాడు. ఇవన్నీ అలా ఉంచి ఓ సరదా లేదు, సినిమాలు చెత్త అంటారు, పుస్తకాలన్నా చదవదు. ఉదయం లేవడం 7 గంటలకి తయారై ఫ్యాక్టరీకి పోవడం, సాయంత్రం 6 గంటలకు రావడం, అలసిపోయి పడుకొని లేచి 8 గంటలకి భోంచేసి కాసేపు పేపర్ తిరిగేసి న్యూస్ విని పడుకోవడం. ఇది దినచర్య. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సెలవు రోజన్నా ఎటన్నా వెళ్ళాలనిపించదు ఆయనకి స్నేహితులు అనేవారే లేదు. రోజుకి ఒక్కరిని ఉంటాను. కనీసం ఆయన వచ్చే వరకన్నా సరదాగా మాట్లాడుకుంటూ వారానికో ఒకసారి సినిమాకో షికారుకో తిరిగి రావాలనుకోవడం భార్యన్నా కోరుకునే అతి చిన్న కోరికలు. ఆయనకి సినిమాలు ఇష్టం లేకపోయినా భార్య కోసం ఆ మాత్రం వెళ్ళొచ్చు. ఇంకొరి కోసం సర్దుకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం.
ఇతరులు ఆయన కోసం సర్దుకోవాలి కానీ ఆయన ఏ చిన్న విషయంలోనూ తన పద్ధతి మార్చుకోలేదు. హాస్యానికన్నా స్పోర్టివ్గా తీసుకోలేదు ఆయన. పైనున్న ఆయన స్వభావాలు ఆయనని మార్చాలని చేసే నా ప్రయత్నాలు వ్యర్థమని అయ్యాక ఆయనతో సరిపెట్టుకుంటూ ఆయన అన్నదానికి కాదనకుండా ఆయన ఏమన్నా ఎదురు చెప్పకుండా మౌనంగా ఊరుకోవడం క్రమంగా అలవాటు చేసుకున్నాను. ఎంత సరిపెట్టుకున్నా మా వాళ్ళని ఆడిపోసుకొనే ఆయన మనస్తత్వాన్ని క్షమించలేకపోయాను. ఇంటికి కావలసినవి ఏమన్నా ఒక్కొక్కటే వస్తువులు ఏర్పరచుకుందామని ముచ్చటపడి ఏది అడిగినా నీ బాబు ఇస్తాడా, మీ నాన్నకి అడిగి పట్రా, ఇలా హీనగా మాట్లాడుతుంటే సహించలేకపోయేదాన్ని. అలా 4-5 సార్లు జరిగాక ఆఖరికి ఓ రోజు ఆవేశం అంచుకోలేక అన్నీ నా బాబు కొనిచ్చే మాట అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను, ఇంటికి కావాల్సినవి కొనుక్కొనే లేని వారు పెళ్ళెందుకు చేసుకున్నారు, పెళ్ళాన్ని సంసారంని భరించలేని వారు పెళ్ళన్నా మానాలి, లేదా ఇల్లరికం వస్తాననైనా చెప్పాలి. మీరేదో ఉద్యోగం చేస్తున్నారని మా వాళ్ళు 10,000 ఇచ్చి మీకు ఇచ్చారు. ఇంత ఉద్యోగం చేస్తూ అత్తవారిని అడగడానికి అభిమానమైనా లేదా కటువుగా అన్నాను. అంతే, నా చెంప చెల్లుమంది. ఆ సంఘటనకి నివ్వెరపోయాను. ఈ శతాబ్దంలో చదువు సంస్కారం ఉన్న ఓ భార్య భర్త భార్యని కొట్టడం అన్నది నా ఊహకి అందని విషయం. అందుకే కోపం, అవమానం, ఆవేశం, దుఃఖం ముంచెత్తగా కొడతారా, మీరికెవరిచ్చారు హక్కు అన్నాను రోషంగా. నోర్ముయ్, నన్నే ఎదిరిస్తావా, నీకెంత పొగరు. మరోసారి చెంప పగిలింది. ఇది వరకల్లా నోటితో చెప్తాను, ఇకపై మాట్లాడితే చేత్తో చెప్తాను, జాగ్రత్త అని హూంకరించారు. చెంప పట్టుకొని ఎగిరి పడుతున్న గుండెలతో రోషంగా చూశాను. అంతకంటే ఏం చేయగలను? ప్రయత్నం లేకుండానే నా ఆవేశం దిగిపోయింది. ఆయనలా మాట్లాడుతుంటే ఇంకా నేను అనగలిగింది ఏమీ లేక కనబడక కన్నీళ్లు జారే ముందు ఆ గదిలోకి వెళ్ళిపోయాను. మొదటిసారి ఆ దెబ్బ నా ఆత్మాభిమానం మీద దెబ్బతీసింది. అన్నం తినకుండా ఏడుస్తూ పడుకున్నా చీమ కుట్లినట్టయినా ఆయన బాధపడలేదు. కనీసం పొరపాటయ్యింది అని అంటారేమో అని ఎదురు చూసిన నా ఆశ నిరాశ అయ్యింది. ఆ సంఘటన తర్వాత ఆయన కోపం, సాధింపు ఎక్కువయింది. నా విరక్తి హెచ్చరించింది. అప్పటి నుంచి ఏ కాస్త సందు దొరికినా మా వాళ్ళని ఆడిపోసుకోవడం ఆయన ఒక హాబీగా తయారయ్యింది. ఆయన అలా అంటుంటే నేను బాధపడతానని తెలిసి నా మీద కక్ష తీర్చుకుంటున్నట్టు మాటలతో హింసించి సంతృప్తి పడేవారు ఆయన. ఆయన అలా అంటున్నప్పుడు అతి ప్రయత్నం మీద ఆ మాటలు విననట్టు నిగ్రహం చూపసాగాను. నేను ఎదురు తిరిగి జవాబిస్తే నా మీద ఎగరవచ్చు అనే అవకాశం ఆయనకి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాను. ఆ ఎత్తు పారకపోయేసరికి నాకు మొగుడంటే లెక్కలేదని, ఆయన మాట అంటే నిర్లక్ష్యమని, పొగదని, ప్రతి చిన్నదానికి సాధింపు తినసాగాను. మరీ శృతిమించిన నాడు కొట్టి సాధించినట్టు తృప్తిపడసాగారు. 6 నెలల వైవాహిక జీవితంలో ఇన్ని అనుభవాలు కలిగాయి. నేను కలలు కన్న ముచ్చటైన సంసారం, ఆలుమగల అన్యోన్యత, సరదాలు, సినిమాలు, షికార్లు వగైరాలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఎన్నడూ కలలో కూడా ఊహించుకొని తిరస్కారాలు, చివాట్లు, చెంపదెబ్బలు, అవమానాలు మాత్రం అనుభవంలోకి వచ్చాయి. నా జీవితం ఇలా వక్రించడానికి కారణం ఏమిటి అని నా ఆత్మవిమర్శ చేసుకునేదాన్ని అప్పుడు. మా సంసారం ఇలా మారడానికి నేనెంతవరకు బాధ్యురాలిని? ఆయన ఏమన్నా నోరు మూసుకొని సహించలేకపోవడం ఒకటే నా తప్పుగా కనిపించేది. ఈ జీవితం ఇంతేనని విరక్తిలో పడిపోయి ఇంట్లో యాంత్రికంగా బతకడానికి అలవాటు పడ్డాను. లేవడం, ఇంట్లో పని చూసుకోవడం, ఆయన ఆఫీసుకి వెళ్ళాక కొనుక్కున్న 2 పత్రికలు, అక్కడ తెచ్చిన పుస్తకాలు, పేపరు చదివి ఎంత వీలైతే అంతవరకు మొద్దులా పడి నిద్రపోవడం, మళ్ళీ మధ్యాహ్నం పని, ఎవరైనా ఇరుగమ్మ పొరుగమ్మ వస్తే పలకరించడం, రాత్రి వంట, తిండి, పడుకోవడం. ఒకటే దినచర్య. ఆయనతో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడడం. ఆయన తిట్టే తిట్లకు మనసు మొద్దుబారింది.
కొడితే మొదట్లో మాదిరి రోషం అవమానం అనిపించని స్థాయికి చేరాను. ఆయన కాస్త సౌమ్యంగా ఉన్న రోజు తేలిగ్గా ఊపిరి తీసుకోవడం, లేనినాడు బిక్కుబిక్కుమంటూ ఒంట్లో ఉండడం. ఇది నా బతుకు. సినిమాకి వెళదామంటే ముందు రోజుల్లో నీవు వెళ్ళు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేవారు. ఒక్కరిని వెళ్ళడానికి మనస్కరించక వెడితే ఇరుగు పొరుగు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వస్తుందని పరిస్థితిని అర్థం చేసుకుని సినిమాలు కూడా మానుకున్నాను. వీళ్ళు వాళ్ళు మహిళా మండలి అనేవారు. మహిళా మండలిలో సాధించే కార్యాలు ఏం లేవని తెలిసినా కనీసం ఆ విధంగానైనా కాలం గడపొచ్చని ఆయన గారిని అడిగాను. నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు, ఏం లేకుండానే నీకింత పొగరు, అహంకారం, ఇంకా ఈ అమ్మలక్కలతో కలిసి స్వాతంత్రాలు హక్కులు అంటూ మరింత నేర్చుకోనవసరం లేదు అన్నారు కఠినంగా. డాక్టర్, ఇవన్నీ ఒకరికి చెప్పినా అర్థమయ్యేవి కావు. భర్త నిరాధారణ అన్నది స్త్రీకి ఎంత హింసిస్తుందో అనుభవిస్తే గాని అర్థం కాదు. పైకి అదృష్టవంతురాలు, మంచి ఇంట్లో పడింది, మొగుడు 1000 రూపాయలు తెస్తాడు అనుకోవచ్చు అందరూ. అందరికీ కావాల్సింది కనపడేది మొగుడి ఆర్జనే. కానీ ఆ ఇల్లాలు ఏం సుఖపడుతుంది? ఆ భార్యాభర్తలు అనురాగంతో ఉన్నారా అన్నది ఎవరికి పట్టదు. అదృష్టం అంటే మొగుడి హోదా మాత్రమే. ఇలాంటి స్థితిలో ఏ ఆడపిల్ల అయినా భర్త గురించి ఏం చెప్పగలుగుతుంది? అసలు ఎలా చెప్పగలదు? కన్న తల్లిదండ్రులతోనైనా భర్త తిడుతున్నాడు, కొడుతున్నాడని చెప్పుకోవడం పరువు తక్కువ అనిపిస్తుంది. అయితే నీ తల్లిదండ్రులకు తెలియదా నీ భర్త ప్రవర్తన? నీవు వాళ్ళతో, నీ అత్తగారితో చెబితే కాస్త మందలించి బుద్ధి చెప్పి వాళ్ళని దారికి తెచ్చుకునే వాళ్ళేమో. విజయ అంది. శారద అదోలా నవ్వింది. డాక్టర్, మీరు అమాయకుల్లా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు అల్లుడికి వంగి వంగి నమస్కారాలు చేసేవాళ్లే తప్ప అతని ప్రవర్తనని వేలెత్తి చూపి నిలబెట్టి ప్రశ్నించే అధికారం ఉన్నవారా? ప్రశ్నించి అల్లుడిని ధిక్కరించే శక్తి ధిక్కరించాక ఆ పరిణామాలని ఎదుర్కోగల నిబ్బరం ఉందా? అవుననుకో. పెద్దలకి తెలిస్తే కాస్త నచ్చ చెప్పి కాపురం సరించేసేవారేమో అంది విజయ. అయ్యింది డాక్టర్, అది అయ్యింది. ముందులో కొన్నాళ్ళు వాళ్ళకి తెలియదు. తర్వాత నేను చెప్పనవసరం లేకుండానే వాళ్ళకే తెలిసింది. ఎలా అని కుతూహలంగా అడిగింది విజయ. ఒకసారి మా అన్నయ్య ఈయనని పండక్కి పిలిచి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కి రాలేదు. సంవత్సరానికి రాశారు, దసరాకి, దీపావళికి రాశారు, సంక్రాంతికి రాశారు. ఒక్క ఉత్తరానికి ఈయన జవాబన్నా ఇయ్యలేదు. మొదటి పండక్కి ఉత్తరం రాగానే అప్పటికే నేను కాపురానికి వచ్చి 5 నెలలే అయ్యిందేమో. అమ్మ నాన్నలని ఈ వంకనైనా చూడవచ్చన్న ఉత్సాహంతో పండగకి ఎప్పుడు బయలుదేరి వెళ్దామండి అన్నాను ఉత్సాహంగా. ఆయన చిరుబురులాడుతూ వెడుతున్నామని ఎవరు చెప్పారు? నేను వెళ్ళను, చాలు, పెళ్ళి అంత బాగా చేశారు, ఇక పండక్కి పిలిచి తవి తలెత్తగలరా హేళనగా అన్నారు. నేను నిరుత్సాహం పడ్డాను, నీరు కారిపోయాను. పుట్టింటి మీద ఆశ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. పెళ్ళై వచ్చాక పుట్టింటికి మళ్ళీ వెళ్ళలేదు. 5 నెలలు అయ్యింది. అందరినీ చూడాలని ఉంది. ఒకవేళ ప్రేమానురాగాలతో ముంచెత్తే భర్త అయితే పుట్టింటి మీద ధ్యాస ఉండనంత అన్యోన్యతతో కరిగిపోతుంటే అదో రకం. ఆ అదృష్టం లేదేమో. పదే పదే అమ్మ వాళ్ళని చూడాలనిపించేది. ఈ పెళ్లి చేసుకుని నేనెంత నష్టపోయానో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా మా వారు గుర్తుకు వచ్చేవాళ్ళు. అయినా అప్పుడే ఏం కొంప మునిగింది? ఇప్పుడే వెళ్ళక్కర్లేదంటారా అని అడగలేకపోయాను. ఈ పండుగ వెంకనైనా వెళ్ళొచ్చన్న ఆశ కూడా పోయాక పట్టరాని దుఃఖం, కోపం వచ్చింది. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ మన్నాడు కనీసం నేనొక్కదాన్నే వెళ్తానని అడిగాను ఆశగా. మహా తప్పు మాట అడిగినట్టు ఆశ్చర్యంగా చూసి, నీకు మొగుడి మీద గౌరవంతో ఏం సంబంధం లేదనుకుంటే అలాగే వెళ్ళు, ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు అన్నారు కటువుగా.
పుట్టింటికి వెళ్ళడానికి ఆయన గారి గౌరవానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. అంత అపరాధం ఏం చేశారు వాళ్ళు? వేలు ఇయ్యకపోవచ్చు కానీ మీ గౌరవాలకి ఏ లోటు రాదు. బొత్తిగా అంత అతిగతి లేని వాళ్ళనుకోకండి మా వాళ్ళు పౌరుషంగా అన్నాను. ఇదిగో నీవు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నా మాట మీద లెక్కలేని పక్షంలో నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. కానీ మళ్ళీ తిరిగి రానవసరం లేదు అనేసి వెళ్ళిపోయారు. మరి తిరిగి రావద్దు ఏమిటో ఆ బెదిరింపు. సరే రాను. ఏమిటో ఈయన బెదిరింపు? నేను చూస్తాను. ఎగిరి పడుతున్న గుండెలతో ఆ క్షణంలోనే వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ముంచెత్తింది. ఒక 2 నిమిషాలలో ఆవేశం చల్లారగానే తిరిగి రాకుండా ఎక్కడికి వెళతాను? తిరిగి వెళ్ళానంటే అమ్మ నాన్న ఊరుకుంటారా? పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటి వారు మాత్రం ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? లోకులకి జడిసి అయినా కాపుదానికి రాక తప్పుతుందా? వెళితే తిరిగి రావద్దంటే ఏం చెయ్యాలి? అలా వెళ్ళి మళ్ళీ వస్తే మరింత లోకు అవుతాను. ఆలోచిస్తుంటే ఈ దేశంలో ఒక ఆడపిల్ల స్థితి ఎంత అధోగతంలో ఉంది. కాలం మారింది, రోజులు మారాయన్నారు. ఏం మారింది? ఈనాటికి భర్త దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిందే. ఆలోచిస్తుంటే ఏడుపొచ్చింది. అక్క బావ వచ్చి ఉంటారు. అంతా సరదాగా గడుపుతుంటే నేనిలా రాత్రంతా ఏడిచాను అందరినీ తలుస్తూ. ఆ తర్వాత మరో 3 సార్లు మా వాళ్ళు పండగలకి రమ్మనడం, ఆయన వీలు లేదంటే కనీసం నన్నైనా పంపమంటూ ఎన్నిసార్లు రాసినా ఈయన జవాబు రాయలేదు. నన్ను పంపలేదు. మా వాళ్ళని చూడాలన్నంత కోరిక పీడించిన గత్యంతరం లేక మనసు చంపుకున్నాను. ఈయన ఈ వైఖరితో నా మనసు మరింత విరక్తి చెందింది ఆయన పట్ల. నా కంటికి ఆయన ఒక నరరూప రాక్షసుడు, చదువుకున్న మూర్ఖుడు, సంస్కారహీనుడు, మానవత్వం మరచిన మనిషి. మనస్సులో ఈ రకంగా తిట్టుకుంటూ పైకి భర్తే దైవం అన్నట్టు ఆయన మాట జవదాటకుండా కాపురం చేయడం కంటే ఆత్మవంచన మరేమిటి? నాలా బతికి ఆడవాళ్ళు ఎందరో. లోకం దృష్టిలో మేమంతా ప్రతివ్రతలం. నా మనస్సులో నా భర్తకి సూదిమొనంత స్థానం. అటుంచు. ఆయనంటే నాకు ద్వేషం, కక్ష, కసి, అసహ్యం ఏర్పడ్డాయి. ఇక మిగిలిన కథను రేపటి భాగంలో విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.